హాయ్ అండి. ఈరోజు కొమ్ము శనగలు పాలకూర ఎలా చేస్తారో చూపిస్తాను. నేను కొమ్ము శనగలు వాటర్ వేసి కొద్దిగా హింగం వేసి చిటికేల హింగం వేసి కొద్ది సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ వాటర్ ఉడికిపోతుంది కదా, ఆ వాటర్ని పడియొద్దు. తర్వాత పాలకు తీసుకుందాం. ఈ పాలకు నేను 6 కట్లతో తీసుకున్నానండి. ఈ పాలకు ఉడకబెట్టుకుని ఇక నేను కూలింగ్ వాటర్ పెట్టాను. పాలక్ని తీసేసాక ఇలాగా కూల్ వాటర్లో వేసేయండి. అప్పుడు మీకు పాలక్ ఎలా గ్రీన్ ఉందో అలాగే గ్రీన్ ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. వేసేసాక దీన్ని బాగా ఇలా చేసి వాటర్ అంతా తీసేయండి. తీసేసాం కదా, ఇది మిక్సీ జార్లో వేసుకోండి. ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, ఈ వాటర్ పడి వచ్చండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కర్డ్ పెరుగు వేయండి. 1 మినిట్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఓకే. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, కట్ చేసి ఆయిల్లో కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక ఫ్రై చేస్తున్నాను. 2 టమాటాలు వేసుకుంటున్నాను. అది కూడా బాగా చోక్ చేసుకున్నాను టమాటీస్. సో ఇవన్నీ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు చూద్దామండి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇందులోని సాల్ట్, హల్దీ, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా జీలకర్ర బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు పాలకు పెరుగు నూరిసి పెట్టుకున్నారు కదా, అది కూడా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ బఠానీలు, కొమ్ము శనగలు ఇలా మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఇందాకలా కొమ్ము శనగలు ఉడకపెట్టుకున్న వాటర్ ఉండిపోయింది కదండి, ఆ వాటర్ కూడా వేసుకోండి. తర్వాత మిక్సీ జార్ నేను పాలకు కర్డ్ మిక్సీ చేశాను కదా, అది కూడా కడిగేసి ఆ వాటర్ పెట్టుకున్నాను, అది కూడా వేసుకోండి. ఇప్పుడు పైన ఆయిల్ వచ్చిందాక దీన్ని సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఒక 10 మినిట్స్, ఒక 8-10 మినిట్స్ దాకా ఉడికిద్దాం. చూసారండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కూర అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు ఇందులోని ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇదిగోండి, ఇది ఫ్రెష్ క్రీమ్. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, ఈ మీగడ ఉన్నా సరే వేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. ఇప్పుడు పొయ్యి కట్టేద్దాం. ఈ కూర మీరు చపాతీలతో కానీ పూరీలతో కానీ అన్నంతో కానీ తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి.